వీడియో ఎండ్ వరకు చూసి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే అప్పుడు నాకు సజెషన్ ఇవ్వండి. మేము ఒక 20 days బ్యాక్ వైజాగ్లో మాయా వరల్డ్కి అయితే వెళ్ళాము. అది 9-10కి వెళ్ళాం. ఇక్కడ మాకు 236 తీసుకున్నారు. మా పెద్ద పాపతో పాటు మా ఇద్దరికి కలిపి మొత్తం 700 చిల్లర అయ్యింది. అక్కడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే డబ్బులు కట్టించేసుకున్నారు. వెళ్ళగానే మాకు వచ్చిన డైలాగ్ అక్కడ ఒక అమ్మాయి వెనకాలే వచ్చి చెప్పిందనమాట, 9:30కి క్లోజ్ అని చెప్పేసి. 9:30 to 10 అని ఉంది. గూగుల్లో చూసే మేము లోపలికి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే మేము ఇలాగా ఫస్ట్ రూమ్లోకి వెళ్ళగానే చెప్పడం ఎందుకు, అలాంటప్పుడు టికెట్ తీసినప్పుడే క్లోజ్ అని చెప్పేయాలి కదా. ఒకసారి వినండి. విన్నారు కదా, 9:30కి క్లోజ్ అనేసింది అమ్మాయి. గూగుల్లో 9:30 to 10 ఉంది. పోన్లే 9:30 చెప్పింది కాబట్టి నేను 9:13కి లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళి ఇలా చూస్తున్నాం. మా వెనకాలే వచ్చి ఏ రూమ్కి అయితే మేము వెళ్తామో అక్కడ అలాగా డివైడ్ చేశారు కదా, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ అని చెప్పేసి మా వెనకాల వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోండి త్వరగా అంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి డ్యూటీ అమ్మాయి చేసింది. కానీ అక్కడ ఓనర్ ఉన్నారు మా దగ్గర బిల్ కట్టించుకున్నప్పుడు. మీరు చూస్తున్నారు కదా, ఆ అమ్మాయి పక్కనే నిలబడి మొత్తం అంతా కూడా వెనకాల చెప్తూనే ఉంది క్లోజ్. అలాంటప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పేస్తే అయిపోయేది. ఇంకా ఎంత దురాశ అంటే అంత దురాశ ఉండకూడదు. అలాంటి దురాశ ఉన్న మనిషిని నేను రీసెంట్ టైమ్స్లో అతన్నే చూసా. ఎందుకంటే మేము 9:30కి క్లోజ్ అన్న తర్వాత ఇంకా 20 minutes కదా, ఇంకా ఎంత చూసినా అలాగా చిన్న రూమ్స్లోనే కదా పెట్టారు థీమ్స్. ఇంకా పిల్లలు కూడా ఒక 20 minutes స్పెండ్ చేసినా సరిపోద్దులే అని చెప్పేసి 236 అంటే మనిషికి 700 దాటే ఇచ్చాము. అంతా పిల్లలు ఇంకా అలాగా ఒక్కొక్క థీమ్ని చూసుకుంటూ మేము వెళ్తున్నాం. ఇంకా ఈలోపు ఆ అమ్మాయి వెనక లైట్స్ ఆఫ్ చేసుకుంటూ వచ్చేసింది. నేను ఆ అమ్మాయిని ఏం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి డ్యూటీ అమ్మాయి చేస్తుంది కాబట్టి ఇంకా అది రూల్ అక్కడ. మాకేంటంటే నాకు ఎందుకు అంత బాధ అనిపించిందంటే కరెక్ట్గా 9:30 వరకు అన్నా ఉంచితే బాగుండు. మేము వెళ్ళింది 9:13కి కదా, అయితే మేము వెళ్ళిన 7 minutesకి అంటే 700కి మినిట్కి 100 rupees లాగా తీసుకున్నట్టే కదా. మాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. నేను బయటకు రాగానే అడిగేద్దాం అనుకున్నాను. కరెక్ట్గా లాస్ట్ థీమ్కి వెళ్ళగానే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఓన్లీ అమ్మాయి మాత్రమే ఉంది, అక్కడ ఓనర్ లేరు. అప్పుడు నేను అప్పుడే అడిగేసేదాన్ని. ఈ విషయం ఇక్కడ వరకు నేను ఎందుకు తీసుకొచ్చానంటే వీడియో రూపంలో ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వెళ్తే ఇన్ టైంలో వెళ్ళొచ్చు, కానీ నేను ఒక 20 minutes మాత్రమే కేటాయించాను. లోపల పెద్దగా ఎక్విప్మెంట్ కానీ ఎలాంటి థీమ్స్ అంత గంటలు ఎంజాయ్ చేసే ఏమీ ఉండవు కాబట్టి ఇంకా 20 minutes కేటాయించి వెళ్ళాం. అందులో మా తప్పు కూడా లేదు. కానీ 9:30కి అన్నది 9:20కే క్లోజ్ చేస్తారు వాళ్ళు. ఒక 10 minutes ఇంకో 10 minutes మేము ఎలా అనుకున్నాం 9:30 వరకు ఉంటే బాగుంటుంది కదా అని అనుకొని వెళ్ళాం కదా. 9:20కే క్లోజ్ చేసేసి పంపించేశారు బయటికి. ఆయన లేరు. అలాంటప్పుడు 700 తీసుకోవడం ఎందుకు మా దగ్గర, మనకు టికెట్ డబ్బులా తగ్గించరు. ఇలా ఎంత చాలా చండాలం అనిపించింది నాకు అక్కడ సిచ్యువేషను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం పిల్లల కోసం ఎంత మనీ అన్నా సరే ఖర్చు పెట్టి వెళ్తాం కదా. అలాంటి టైంలో ఆయన ముందే చెప్పేసి ఉండాల్సింది, ఇంకా 7 minutesలో క్లోజ్ చేసేస్తామమ్మా అని చెప్పేసి. డబ్బులు ఆ టైంలో కూడా ఇంకా 7 నిమిషాలకు కూడా 700 కట్టించుకొని మమ్మల్ని పంపించి తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ఇదంతా కూడా ఆయన ఉంటే అక్కడ చాలా సీన్ వేరేలా ఉండేది. నేను ఖచ్చితంగా అడిగేదాన్ని. ఇంకా మీరు కూడా మాయా వరల్డ్కి చాలామంది వెళ్తారు కదా, అందుకని వెళ్ళారు, మంచిగానే రివ్యూస్ చేశారు. ఎందుకంటే అక్కడ లైటింగ్స్ అవన్నీ థీమ్స్ కూడా అందరూ అట్రాక్ట్ అవుతారు కాబట్టి వీడియోస్ తీసి బాగానే పెట్టరు. కానీ ఆయన చేసిన ఈ ఘోరం నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఇక నుంచి 9 దాటిన తర్వాత వెళ్ళే వాళ్ళకి నేను సజెషన్ ఇవ్వాలని చెప్పి వీడియో చేశాను, అంతేగాని ఇంకా ఏ విషయం కోసం కాదు. నాకు చిన్న బాధ అనిపించింది అంతే. నిమిషానికి 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇంకా మరీను. సో మాలాగా ఇంకెవరూ మోసపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏమైనా నేను తప్పుగా అన్నానా, లేదంటే నాకు ఇవ్వాల్సిన సజెషన్స్ కూడా నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి కామెంట్ కూడా చేయండి.